దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడువు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు. నీతిమంతుడైన దేవుడు మనలను ఇరుకుల నుండి విడిపిస్తాడు అని ఈ దినము ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. మన దేవుడు నీతిమంతుడు. మనం ఎల్లప్పుడూ ఆయన నీతి మార్గంలో నడవాలని అభిలషిస్తున్నాడు. ఈ కారణం చేతనే ఆయన మానవునిగా జీవించి మనకు మాదిరిగా ఆయన నడిచారు. మరియు నేనే మార్గమును, సత్యమును, జీవమును. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుడు సెలవిచ్చారు. కనుక ప్రతిరోజు బైబిల్ ధ్యానం చేసి ఆయన మార్గాల్లో నడవాలి. మనము కూడా మన దైనందిన జీవితములో ఆయన నీతి మార్గాల్లో నడిచి మనకు ఎదురయ్యే సవాళ్లను జయించదము. ఒకసారి ఒక వ్యక్తి దైవ సేవకుని దగ్గరకు వచ్చి, అయ్యా, నేను కోర్టులో కేసు ఓడిపోయే స్థితికి వచ్చాను. కేసు ఓడిపోతే సమస్తము పోగొట్టుకొని వీధి పాలవుతాను. దయచేసి నా కొరకు ప్రార్థించమని కోరాడు. ఆ దైవ సేవకుడు అతని పట్ల ఎంతో విచారము తెలియచేసి అతని కొరకు ప్రార్థించాడు. ప్రభువు ఆ దైవ సేవకునితో, అతడు జీవితమంతా తప్పుడు మార్గంలో నడిచాడు, కానీ ఒకసారి మాత్రమే ఒక యువతిని దుండగుల బారి నుండి కాపాడాడు. ఆ ఒక్క మంచి పని నిమిత్తమై నీ ప్రార్థనను ఆలకించి అతనికి విడుదల కలిగిస్తానని ప్రభువు చెప్పాడు. అదే విధంగా దేవుడు కృప చూపి అతనిని ఆ సమస్య నుండి విడిపించాడు. ప్రియమైన వారలారా, ఆ అనీతి మార్గంలో నడవకుండా ప్రభు మార్గంలో నడుస్తూ ప్రభువును సంతోష పెట్టడం మన బాధ్యతయే ఉన్నది. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువ, మా విమోచకుడా, నా చేయిని పట్టుకొని ప్రతిరోజు నీతి మార్గంలో మమ్మల్ని నడిపించండి. ఒకవేళ నేను అవినీతి మార్గంలో నడిస్తే నా జీవితాన్ని గూర్చి మీ కృప చొప్పున నీతి మార్గంలో నడుచున్నట్లు మమ్మల్ని కనికరించండి. మా ప్రార్థన ఆలకించమని మిమ్మల్ని ప్రార్థించుచు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.